కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 10వ అధ్యాయం. మొదటి నుండి చదువు. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము కింద ఉండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఎలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనుక అరణ్యములో సంహరించబడిరి. ఈ వాక్యములో ఇశ్రాయేలీల చరిత్ర ఇక్కడ మనం చదివాం. ఇశ్రాయేలీల చరిత్ర క్రొత్త నిబంధనలో ఉన్న విశ్వాసులకు పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. పూర్వకాలములో జరిగిన ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి బయలుదేరిన నాట నుండి వారికి ఏమి జరిగినో, ఏ విధముగా వారు ప్రయాణాలు చేశారో, ఎక్కడెక్కడ మజిలీలేశారో, ఇవన్నీ చెప్పుకుంటా క్రొత్త నిబంధనలో విశ్వాసులకు పాఠముగా పాత నిబంధనలో ఆ విశ్వాసులు ఇశ్రాయేలీల సంగతులు జ్ఞాపకం చేస్తాడు. ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. వారి సంగతిని మీకు తెలపాల అనుకుంటున్నాడు ఆయన. ఏంటి ఆ సంగతి అంటే, వారు ఐగుప్తు నుండి బయలుదేరారు. వారు ఎర్ర సముద్రమును దాటారు. ఎర్ర సముద్రములో బాప్తిసం తీసుకున్నారు. వారు ఎర్ర సముద్రము నుండి అరణ్య మార్గాల్లో ప్రయాణం చేశారు. దేవుడు వారి ప్రయాణాలన్నిటిలో సుఖసౌఖ్యముగా నడిపించాడు. అన్నీ చేశారు. కానీ వాళ్ళు జరిగిపోయిన తరువాత కొంతకాలం దేవునికి ఇష్టలుగా లేకుండా పోయారు అన్నాడు. ఇశ్రాయేలీలు దేవునికి ఇష్టమైన ప్రజలుగా ఉన్నప్పుడు విడుదల పొందారు, విమోచించబడ్డారు. మరొక వచనాన్ని మనం నిర్గమాకాండములో చదువుదాం. తీయండి. 12వ అధ్యాయములో, నిర్గమాకాండం 12వ అధ్యాయము 12వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును. మీరు యెహోవాకు పండుగగా దాన్ని ఆచరింపవలెను. తరతరములకు నిత్యమైన కట్టడగా దాన్ని ఆచరించవలెను. 7 దినములు పొలియని రొట్టెల తినవలెను. ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదిగా నీకుండాల అని చెప్పాడు. ఈ దినము ఏ దినమది అంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశము నుండి బయలుదేరిన దినం. ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు బానిస జీవితము నుండి బయటపడి కానాను దేశానికి బయలుదేరిన దినం అది. ఈ దినము మీకు జ్ఞాపకార్థముగా ఉండవలెను. ఇదెప్పుడు మీరు మరిచిపోకూడదు అన్నాడు.
ఆ దినం వారు ఐగుప్తీ దేశములో నుండి బయటికి వెళ్ళిన రోజది. ఇందాక మనం చదివాం, సముద్రములో బాప్తిసం పొందిరి, ఒక్క ఆహారమునే భుజించిరి, ఒక్క పానీయమును పానము చేసిరి అని వీరి చరిత్ర క్రొత్త నిబంధనలో విశ్వాసులకు పౌలు జ్ఞాపకం చేసాడు 10వ అధ్యాయంలో. ఈ దినము అంటే ఏ దినము అదేంటి? వారు విమోచించబడిన దినం అది. గొర్రెపిల్ల రక్తము చేత విమోచించబడిన దినం, గొర్రెపిల్ల రక్తము చేత బయటికి వచ్చిన దినం అది. 10 అద్భుతాలు చేసాడు మోషే అహరోనులో. ఏ అద్భుతం చేసినా ఇశ్రాయేలీలను బయటికి పంపల రాజు. ఆఖరి అద్భుతం ఏమంటే, జ్యేష్ఠుల రక్తమును, ప్రతి ఇంటిలో పెద్ద కుమారుని రక్తమును చిందించవలసి వచ్చింది. ప్రతి ఇంటింటికి తిరిగి ఆ సంహరించే దూత పెద్ద కుమారులందరినీ చంపివేసేసాడు. వారు ఎందుకు చనిపోయారు అంటే, వారి ద్వారబంధముల మీద రక్తపు గుర్తులు లేవు. రక్తపు గుర్తులు కలిగిన ఇళ్ళు విడిచిపెట్టబడ్డాయి, రక్తపు గుర్తులు లేని ఇళ్ళు సంహరించబడ్డాయి. ఆ రోజుని ఐగుప్తు దేశములో ప్రతి ఇంటిలో ఒక శవం ఉంది. ప్రతి ఇంటిలో శవముండే తలికి రాజు మొదలుకొని పనివారందరూ కూడా ఇశ్రాయేలీలను వెళ్ళనంపటానికి బయటికి వెళ్ళమని బలవంతం చేసి పంపిస్తున్నారు. ఇప్పుడు ఇన్నాళ్ళ మట్టి మేము వెళ్ళాలంటే వద్దన్న వాళ్ళు వాళ్ళంతటికి వాళ్ళే వెళ్ళండి, త్వరపడండి అని వారిని బయటికి పంపిస్తున్నారు. ఆ దినము జ్ఞాపకార్థమైన దినము, అది మరిచిపోకూడని దినం. అది ఇశ్రాయేలీలు తరతరములకు వారి పిల్లల కాలముందు ఆ దినము మరిచిపోకూడదు. ఇశ్రాయేలీలైన మమ్ములను దేవుడు ఐగుప్తు దేశం నుండి బయటికి పంపించిన రోజు ఇది. ఇది జ్ఞాపకార్థమైన రోజు. దీనిని మేము తప్పనిసరిగా ఆచరించాలని వారి పిల్లలకు కూడా చెప్పి దాన్ని ఆచరించాలి. వాళ్ళు తరతరాలకి అది చేయాల్సిన పని. అది జ్ఞాపకార్థమైన దినము. ఆ రాత్రి వేళ గొర్రెపిల్ల రక్తము చేత ద్వారబంధముల యొక్క కమ్మెలకు పూసిన రక్తపు గురుతులు చూసి వారి ఇళ్లల్లో ఎవరూ హాని పొందలేదు. ఐగుప్తీ రాజు మొదలుకొని చిన్నవారి వరకు జ్యేష్ఠుల ప్రధానులందరూ చచ్చిపోయారు. ఇప్పుడు వారిని బయటికి పంపిన దినం ఇది జ్ఞాపకార్థమైన దగును అన్నాడు. 14వ వచనంలో మనం చదివాం. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైన దగును, యెహోవాకు పండుగ దాన్ని ఆచరించవలెను. అది పండుగ, సంతోషం. ఎన్నో పండుగలు ఉన్నాయి ఇశ్రాయేలీలకు. అన్ని పండుగల కంటే వారు ఐగుప్తీ బానిస జీవితము నుండి బయటికి వెళ్ళిన రోజు మహా పండుగ, సంతోషకరం. అది బానిస జీవితములో బంధించబడి బాధలు పడుతున్న బాధలన్నీ విరగడ చేసుకుని సంతోషానందంతో దేవుడు చూపించే ఆ మంచి దేశానికి వెళుతున్న దినమది. సంతోషకరం కనుకది పండుగగా వారు చేయాలి. మనకు కూడాను పాపదాస్యము నుండి మనల్ని విడిపించిన దేవుడు యేసుక్రీస్తు వారి రక్తము చేత, గొర్రెపిల్ల రక్తము చేత ఇశ్రాయేలీలు విమోచించబడితే, యేసుక్రీస్తు వారి రక్తము చేత మనం విమోచించబడ్డాం. మనకు కూడా ఇది పండుగ. ఎన్ని పండుగలన్నా ఉండు, అవి మనకు పండుగలేం కాదు. మనము విమోచించబడింది మనకు పండుగ, రక్షణ పొందింది మనకు పండుగ, పాపము నుండి మూలుగు నుండి విమోచించబడిందే మనకు సంతోషకరమైన పండుగ. ఈ దినము మీకు జ్ఞాపకార్థమైన దగును. దానిని మీరు మీ పిల్లలు తరతరాల వరకు
జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు చెప్పాడు. ఇశ్రాయేలీయులు దానిని పస్కా పండుగగా ఏటేటా జ్ఞాపకం చేసుకునే వాడిక వాళ్ళకు ఉంది. అయితే ఇశ్రాయేలీయులు దాన్ని మర్చిపోయారు. చాలా కాలం మర్చిపోయి పస్కా పండుగ ఆగిపోయింది. వారికి పాపాల్లో పడిపోయారు, వారు నష్టపోయారు, సంహరించబడ్డారు. దేవుని ఆశ్రయించుట మానిపోయి లోకాన్ని వెంబడించారు, విగ్రహారాధన చేశారు, వ్యభిచారాలు చేశారు. వారు అనేక చేయరాని కార్యాలు చేసి భ్రష్టులైపోయారు. దానిని పౌలు కొత్త నిబంధనలో వీరికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము కింద ఉండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. ఆ రోజుల్లో ఉన్న సంగతులు వారు సక్రమముగా దారిని వెళ్ళినట్టయితే ఇది జ్ఞాపకం చేసేవాడు కాదు. వారు చెడిపోయారు. బయటికి వెళ్ళిన తర్వాత ఇశ్రాయేలీయులు చెడిపోయి దేవునికి దూరం అయ్యారు. కొత్త నిబంధనలో విశ్వాసులకు దానిని గుర్తు చేసి వాళ్ళు ఎట్లా చెడిపోయారు. మేఘాల కింద ఉండారు, బాప్తిసం పొందారు, ఆత్మ సంబంధమైన ఆహారాన్ని భుజించారు. కానీ 5వ వచనంలోకి రాగానే విచారం ఏంటంటే, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. విశ్వాసులు, రక్షణ పొందిన విశ్వాసులు, రక్షించబడిన ఇశ్రాయేలీయులు, గొర్రెపిల్ల రక్తము చేత బయటికి వెళ్ళిన ఇశ్రాయేలీయులు కొంతకాలం దాన్ని ఆచరించారు, అలవాటుగా దేవుని ఆజ్ఞను పాటించారు. తర్వాత వాళ్ళు చెడిపోయారు. వారి ముందు ఉన్న లోకాన్ని, వారితో కలిసి ఉన్న లోకాన్ని, వారి ప్రక్కన ఉన్న ఎళ్ళు ఆ లోకాన్ని ఆశపడి వారితో స్నేహ సంబంధాలు పెట్టుకుని చెడిపోయి విగ్రహారాధన, రకరకాలైన పాపాల్లోకి వెళ్ళి చెడిపోయిన సంగతి క్రొత్త నిబంధనలో ఉన్న విశ్వాసులకు పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. వాళ్ళ సంగతి మీకు చెబుతున్నా వినండి. వారు ఇన్ని చేసి కూడా చివరికి ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక సంహరించబడ్డారు. ఎందుకు ఇష్టలుగా లేరంటే 7వ వచనము నుండి చూస్తే వారు అనేక విధాల పాపాల్లో మునిగిపోయారు. విగ్రహారాధికులయ్యారు. ఆశబోతుతనము, విగ్రహారాధన, వ్యభిచారం, దొంగిలించటం, మరి శోధించటం, సొనగటం, గొనగటం, అనేక విధాల వాళ్ళు నష్టమైపోయారు. వాళ్ళు ఇట్లా నష్టమైపోయారు కనుక మీరు కొత్త నిబంధనలో విశ్వాసులు నష్టపోకుండా కాపాడబట్టానికి నేను గుర్తు చేస్తున్నాను అంటాడు. మీరు ఎట్లా ఉండాలా మరి? వాళ్ళు అట్లా చెడిపోయారు. మీరు జాగ్రత్తగా ఉండాలి. 16వ వచనం చూడండి. ఆరాధన సందర్భంలో వచ్చిన ఈ మాటలు వారితో చెబుతా 16వ వచనములోకి రాగానే మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది తాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకుంటాయి. ఇప్పుడు మనకు ఒక పాత్ర ఉంది. మనము దీవించు ఆశీర్వచనపు పాత్ర. మన కొరకు యేసుక్రీస్తు వారు 2 పాత్రలను పెట్టాడు. ఆయన రొట్టె రసములను, అది ఆయన శరీరముగా రక్తముగా తీసుకోమని చెప్పాడు. ఇది నా శరీరం, పాపక్షమాపణ కొరకై చిందించబడిన నిబంధన రక్తం అని మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తల్లో, యోహాను సువార్తల్లో కూడా యేసు ప్రభువు చెప్పాడు. ఈ 4 సువార్తల్లో శిష్యులకు అప్పగించిన మాటలు అక్కడ రాయబడ్డాయి. దానినే పౌలు ఎత్తి ఇక్కడ చెప్పేదేమంటే, మనము దీవించు ఆశీర్వచనపు పాత్ర.
ఇప్పుడు ఒక పాత్రను మనం తీసుకోబోతున్నాం. దానిలో ఒక రొట్టె ఉంటుంది. ఆ రొట్టె ఏమి చూపిస్తుంది అంటే యేసు ప్రభు శరీరాన్ని చూపిస్తుంది. యేసు ప్రభు శరీరం ఆ రొట్టె ఎన్ని విధాల గింజలుగా ఉన్న పదార్థాలు ఎసరబడి, దంచబడి, పిండి చెయ్యబడి, పిసుగబడి, నుప్పుల మీద కాల్చితే రొట్టె అయ్యింది. అది యేసుక్రీస్తు వారు సౌందర్యమైన దేహం, యేసుక్రీస్తు వారి రూపురేఖలన్నీ మారిపోయి, దంచబడి విసరబడిన గింజలు ఎట్లా రూపు లేకుండా పోయినాయో అలాగూ శిలువలో చూడనొల్లని వాడు ఆయనను చూసి గుర్తుపట్టలేనంతగా ఆయన ముఖ వికారం అయిపోయి మనందరి కొరకై శిలువలో సమసిపోయాడు. ఆ రొట్టెను చూపిస్తాడు. మనము దీవించు ఆశీర్వచనపు పాత్ర యేసుక్రీస్తు వారి శరీరములో మనం రక్తములో పాలు పుచ్చుకొనుటయే. ఈ రొట్టెను తీసుకుంటే ఆయన శరీరాన్ని తీసుకున్నట్టే, ఆ రసమును తీసుకుంటే ఆయన రక్తమును తీసుకున్నట్టే అని ఇక్కడ చెప్పాడు. పాలు పుచ్చుకొనుటయే. యేసు ప్రభువు శరీరం అక్షరానుసారంగా మనం తింటలేదు. దానికి గుర్తుగా, సాదృశ్యముగా ఆ రొట్టెనిచ్చి, ఈ రొట్టె ఎన్ని విధాల దంచబడి, విసరబడి, నలిచేయబడి, రూపురేఖలు మారిపోయి, నుప్పుల మీద, పెనం మీద కాల్చబడిన రొట్టె అట్టయిందో 10,000 మందిలో గుర్తింపదగిన నా దేహము చూడనొల్లని వాడుగా, స్వరూపమైన సొగసైన లేనివాడుగా నేను అయిపోవటానికి కారణమేంది అంటే మీ పాపములే. మన పాపములు, మన అతిక్రమల కొరకే యేసుక్రీస్తు వారు చూడనొల్లని వాడుగా అయిపోయాడు. 10,000 మందిలో సుందరుడైనటువంటి ప్రభు ముఖము చూడలేని ముఖముగా మారిపోయింది. ఆయన రక్తము కూడా అట్లాగే ఇక్కడ పాత్ర. మనము దీవించు ఆశీర్వచనపు పాత్ర. మన పాత్ర ఆయన మింగివేశాడు. తండ్రి, నా ఎదుట నుండి నీ చిత్తమైతే ఈ పాత్రను తొలగించుము అని ప్రార్థన చేశాడు. నా చిత్తము కాదు కానీ నీ చిత్తమే సిద్ధించునుగాక అని. తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని ఆ సేదు పాత్ర ఆయన తాగాడు. మన పాత్ర సేదు, మన జీవితం సేదు, పాపములు, సేదు పాపములు అన్నీ ఆయన మింగివేశాడు. మరణమును మృంగివేశను అని ఉంటుంది. మరణమును మృంగివేశాడంటే మన సేదు జీవితం అంతా మింగివేశాడు ఆయన. అమృతము లాంటి పాత్ర మనకిచ్చాడు. దీనిని మీరు తీసుకండి, ఇది నా శరీరం. దీనిని మీరు తీసుకండి, ఇది నా రక్తము. రక్తము వలననైన క్రొత్త నిబంధన. నన్ను జ్ఞాపకము చేసుకోవటానికి దీనిని చెయ్యండి. ఇక్కడికి వచ్చాము మనం. మనకేమి జ్ఞాపకము రావాలి అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 10,000 మందిలో గుర్తింపదగినంత రూపురేఖలు కలవాడు, చూడనొల్లని వాడుగా అయిపోయిన ఆ దృశ్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన ప్రభు మన కొరకై ఆయన ఎన్నో విధాల బాధలు పడి మనకు ఒక మంచి స్వరూపాన్ని కలిగించాడు. ఇది నా శరీరము. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలో ఉంది. పాలు పుచ్చుకుంటాయి. ఆయన రక్తములో, ఆయన శరీరములో పాలు పుచ్చుకోవటమే మనం. ఆయన శరీరాన్ని అక్షరానుసారంగా తింటలేదు కానీ ఆత్మీయముగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. దీనికి సాదృశ్యముగా ఈ రొట్టెను తింటే ఆయన శరీరాన్ని మనం తీసుకున్నట్టే, ఈ రసమును తాగితే ఆయన రక్తాన్ని తీసుకున్నట్టే. ఇది ఎప్పటి వరకు ఇచ్చాడు మనకి? ఇశ్రాయేలీలకు మీ తరతరముల వరకు ఇది కట్టడ.
తప్పనిసరిగా నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి ఈ పస్కా పండుగ చెయ్యాలా, మీ తరాల వరకు ఇశ్రాయేలు జాతికి చెప్పిన మాట ఇది. మనకు కూడాను తరాల వరకు, మనం బతుకు దినాలన్నిటి వరకు దీన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది ఎప్పటి వరకు ఇచ్చాడు అంటే ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. సంవత్సరానికి ఒక్క రోజునే దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చాడు ఆ పండుగ. ప్రతి ఆదివారం మనకిచ్చిన పండుగ ఇదే పస్కా పండుగ. పస్కా గొర్రె పిల్లగా, బలి పశువుగా మన కొరకు వధించబడిన యేసుక్రీస్తు వారి శరీరాల్లో, ఆయన రక్తములో పాలు పుచ్చుకునే పండుగ ఇది మనకి. పులియని రొట్టెలు, పొలవని పులుపులేని రొట్టె, పులుపులేని పండుగ ఇది. పాపము లేని పండుగ ఇది. ఇదే కొరింథీయులు 5వ అధ్యాయములో 7వ వచనములో ఒక మాట, 5:7లో మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్దవుటకై పారవేయుడి. క్రీస్తును మన పస్కా పశువు, క్రీస్తు మనకు వధించబడడం, అది మన ప్రాముఖ్యమైంది. ఎవరి కోసం? అంతేకాక క్రీస్తును మన పస్కా పశువు వధించబడింది గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనా కాకుండా మన హృదయాలు ఎటువంటి నిష్కపటము, కపటము లేనివిగా, కపటము లేనివాడు, కుళ్ళు లేనివారుగా, యేసుక్రీస్తు వారి శరీరం ఏ పాపము లేని శరీరం, పవిత్రమైన శరీరం మన కొరకిస్తే ఆ శరీరములో పాలు పొందేవాళ్ళు కూడా నిష్కాపటులుగా ఉండాలా. సత్యమనే పులియని రొట్టెతో పండుగ చేయాలి. పొలవని హృదయముతో, పులుపు లేని మనసుతో, కక్షలు లేని మనసుతో, భేదములు లేని మనసుతో, అసూయాలు లేని మనసుతో ఆ రొట్టె రసములో పాల్గొనాలి. నీ సోదరులపైన, సోదరీలపైన అసూయ కలిగి, పగ కలిగి చేస్తే అది వ్యర్థమైపోతుంది నీకు. అసూయ లేని, పగలేని జీవితముతో, దుర్మార్గత, దుష్టత్వం అనే పులిపిండితో కాకుండా కపటము లేని నిష్కపటమైన పులవని రొట్టెతో పండుగ చేయాలి. పులవని మనసుతో, పులుపు లేని హృదయాలతో ఈ పండుగ చేయాలి, ఈ ఆరాధన చేయాలి. ఇది మనకు పండుగ. మన నిట్టూర్పులు పోయిన దినం, మన పాపములు క్షమించబడిన దినం. ఇశ్రాయేలీలకు ఐగుప్తు దేశములో మూలుగు, నిట్టూర్పులు, కేకలు, బాధలు పోయిన దినమది. అందుకని తరతరముల వరకు వారికి ఆ జ్ఞాపకార్థముగా ఆ పండుగ వాళ్ళు చేయాలి. మన పాపపు నిట్టూర్పులు పోగొట్టి మన ప్రభు నెమ్మది లేని స్థితి, పాపపు స్థితి, సాతాను వలలో చిక్కిన స్థితి, పట్టబడిన స్థితి విడిపించి మనకు సంతోషం కలిగించిన ఆ రోజు మన పస్కా బలి, మన ప్రభు మనకిచ్చిన పండుగ ఇది. మనము దీనిలో పాల్గొంటున్నాం. పాల్గొనే మనము ఎట్లా పాల్గొనాలా? నిష్కాపట్యము, కపటము లేని వారముగా, నిష్కపటముగా, హృదయపూర్వకమైన ప్రేమతో. నా ప్రభువు నా కొరకు శిలువలో ఇట్లా మరణించాడు. నా ప్రభువు తిరగటి రాళ్ల మధ్య విసరబడిన గింజల వలె నలిగిపోయాడు. నుప్పుల మీద కాల్చబడిన రొట్టెగా అయిపోయాడు. ఆ రొట్టెకు సాదృశ్యముగా, ఆయన శరీరానికి సాదృశ్యముగా రొట్టెనిచ్చాడు, రక్తానికి సాదృశ్యముగా రసమునిచ్చాడు. ఇవి నేను తీసుకునే, నేను నిష్కపటముగా ఉండాలి, పాపము లేని వాడనగా, దాననగా ఉండాలి, పగలు లేని దాననగా ఉండాలి. యేసుక్రీస్తు వారికి కొంచెమైనా పగలేదు ఎవరి మీద. ఆయన కొట్టిన వారి మీద, తిట్టిన వారి మీద, చెంపల వెంట్రుకలు పెరిగిన వారి మీద, చివరి వరకు ప్రాణం పోయే వరకు కూడా క్షమించే మనసే ఆయనకుంది, కానీ దుష్టత్వం ఆయనకి కోపము లేదు.
దేవుని ఆరాధన చేసే మనము కూడా అలాగే ఉండాలని, ఈ రొట్టెను తిని ఈ పాత్రలోది తాగు వాళ్ళందరూ కూడా నిష్కపటులుగా ఉండాలి, పాపము లేని వారుగా ఉండాలి. పార్టీలు, దుష్టత్వము, లోపల విషం, పగలు, ఈర్ష్యలు లేనివారుగా ఉండాలి. దాంతో తీసుకున్నారనుకో వారికే ప్రయోజనం ఉండదు, వారికి ఆశీర్వాదాలు తొలగిపోతాయి, వారు బలహీనులైపోతారు, రోగులైపోతారు, నిద్రిస్తారని వాక్యం చెబుతుంది. ఆయన నిష్కపటిగా వచ్చి మన పాపముల కొరకు అన్ని భరించిన వాడు. మనము కూడా ఆ శరీరములో రక్తములో పాల్గొనే మనము నిష్కపటమైన మనసుతో, ప్రేమ కలిగిన మనసుతో, పగలు లేని మనసుతో, కుచితములు లేని మనసుతో ఆ శరీరములో ఆ రక్తములో పాలుకోవాలి. యేసుక్రీస్తు వారి శరీరము రక్తం మనకు శాశ్వత జీవం ఇచ్చింది. ఇశ్రాయేలీలకు గొర్రెపిల్ల రక్తము ఐగుప్తి బానిస జీవితం నుండి విడిపించి ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి పంపించినట్టుగా మనలను ఈ ఐగుప్తి అనే లోకములో నుండి పరలోకమనే కానానికి పంపించాలంటే మనం కూడా ఇశ్రాయేలీల వలె బయలుదేరినప్పుడు ఉన్నట్టు తర్వాత ఉండలా వాళ్ళు. మనము ప్రారంభములో ఉన్నట్టు తర్వాత ఉండకపోతే మనకు కూడా అదే శిక్ష కలుగుతుంది, మనకు కూడా అదే ఫలితాలు కలుగుతాయి. నేను బాగున్నాలే అనుకుంటే కాదు, కానీ మనము సరిగ్గా దీనిలో ఆరాధన చేయకపోతే, మంచి మనసుతో మనం ఆరాధన చేయకపోతే వృధా అయిపోతుంది, వ్యర్థంగా అయిపోతాం మనం. నేను రొట్టె తీసుకున్నాను అనుకుంటాం, కానీ అది నీకు యోగ్య ప్రయోజనకరంగా ఉండదు, అది ఆశీర్వాదకరంగా ఉండదు. ఇక్కడ ఈ మాట పౌలు పలికిన మాట ఏంటంటే, మనము దీవించు ఆశీర్వచపు పాత్ర, ఆశీర్వచనపు పాత్ర, ఆశీర్వదించబడిన పాత్ర ఇది. శాపముతో, కోపముతో, పగలతో, ఈర్ష్యలతో నిండిన హృదయాలతో దాన్ని పట్టుకుంటే నీకు శాపము పోతుంది, ఆశీర్వాదమే ఉండదు. అది ఆశీర్వదించబడిన పాత్ర, నిష్కపటమైన పాత్ర, అమూల్యమైన రక్తముతో నిండిన పాత్ర, అమూల్యమైన శరీరం, అది పాపము లేని శరీరం. వాటిల్లో మనం పొందబోతా ఉన్నాం. పొందబోయే మనము యోగ్యులముగా ఉండి ఆయన జ్ఞాపకం చేసుకుంటూ 5వ వచనములో వారిలో ఎక్కువ మంది లక్షల మంది బయలుదేరారు, కానీ ఇంకా లక్షల మంది ఆయనకి ఇష్టలుగా ఉండలేదంట. మనం ఇక్కడ కూర్చున్నాం కొద్దిమంది, వీరిలో ఇంకా ఇష్టం లేని వారుగా, కష్టంగా ఉన్న వారు ఉంటారేమో, మనం జాగ్రత్త పడాలి. వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా లేరు అని 5వ వచనములో చదివాం. మనలో దేవునికి ఇష్టలుగా లేకపోతే ఆరాధించినా వ్యర్థమైపోతుంది, అది మనకే మేలు జరగదు. అది అందుచేత మన హృదయాలు నిండినవై దేవుని వైపుకు మళ్ళుకొని ఆ దేవుణ్ణి ఆరాధించుకుంటూ మనము ఆశీర్వదించే పాత్ర యేసుక్రీస్తు వారి రక్తమని, శరీరమని తెలుసుకుని ఆ పాత్రలో మనం పాలు కాబోతున్నాం. యోగ్యముగా, పరిశుద్ధముగా, నిష్కపటమైన మనసుతో. ఇది మనకొక పండుగ, ఆదివారం, మన దుఃఖము పోయిన దినం, నిట్టూర్పులు పోయిన దినం, పాపములు క్షమించబడిన దినం, పండుగ అది మనకి. అందుచేత ఈరోజు ప్రతి ఆదివారం పండుగ. దీనికి అందరు హాజరు కావాలా. రక్షించబడిన వారు కొందరు హాజరు కాకపోతే వారు ఇశ్రాయేలీలో నుండి కొట్టివేయబడతారు పాత నిబంధన ప్రకారం. ఇప్పుడు మనల్ని కొట్టివేయడు, కానీ నీవే కొట్టివేయబడతావు, నీ జీవితం పాడు చేసుకుంటావు. దేవుని ఆరాధన మరిచిపోతే ఇది ఎన్నడూ మరుపురాని ఆరాధన, మరిచిపోకూడని ఆరాధన. కనుక ఈ ఆరాధనలో ఇప్పుడు మనం పాలి భాగాన్ని తీసుకోబోతున్నాం. మనల్ని మనం జాగ్రత్త చేసుకుని విడుదల పొందిన దినం మనది, రక్షించబడిన దినం, మన ఏడుపు నిట్టూర్పులు పోయిన దినం ఇది,
సంతోషకరమైన దినం ఇది. యేసు ప్రభువుతో కలిసి భోజనము చేసే దినం, ఆయన బల దగ్గర కూర్చున్న దినం, మనము సంతోషంగా ఆరాధిస్తున్న మన జీవితాలు ప్రభువుకి అంకితం చేసుకుని ఇప్పుడు ఆ రొట్టెలో రసములో ఆయన శరీరం రక్తములో సాదృశ్యముగా ఉన్న రొట్టె రసములో పాలిభాగాన్ని తీసుకోబోతున్నాం. కాబట్టి జాగ్రత్తగా మనల్ని పరీక్షించుకుని వీటిల్లో మనం పాలిభాగాన్ని తీసుకోవాలని ఈ వాక్యాలతో హెచ్చరిక మేము చేసుకుంటున్నాం. ఇప్పుడు ఆరాధనలోకి మనం వెళ్తున్నాం. ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకోవటానికై దీనిని చేయడని చెప్పాను. ప్రియతండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ మా కొరకు, మా పాపముల కొరకు నీ దేహమును దేవా మాకు రొట్టెగా ఇచ్చావు. శిలువలో నలిగిపోయి విసరబడి దంచబడి నీ రూపురేఖలు మారిపోయి ఒక రొట్టెగా కాల్చబడిన రొట్టెగా శిలువలో అయిపోతివి. ఆ రొట్టెనిచ్చి ఇది నా శరీరం, దీన్ని తీసుకోండి అని మీరు చెప్పారు. మేము తీసుకోబోతున్నాం. పరిశుద్ధపరిచి ఆశీర్వదించి మాకు అందించమని యేసునామమున స్తోత్రం చెల్లించి పంచుకుంటున్నాము తండ్రి.